ఒకప్పుడు దట్టమైన అరణ్యంలో ఒక పులి ఉండేది. ఆ పులి చాలా భయంకరంగా ఉండేది. కానీ దానికి క్రమం తప్పకుండా ఆహారం దొరకక ఆకలితో ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం పల్లెవైపు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆ పల్లె పేరు రామాపురం. పగటి సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడు పులి అడవిని దాటి పల్లెకు చేరింది. పులి పెద్ద పసుపు మచ్చలతో ఉన్న పసుపు ముడతల కుట్టుతో, పెద్ద నోరు, కత్తిలాంటి పంజాలతో ముందుకు సాగింది. దాని కన్నుల్లో ఆకలి, కంగారు కనిపించింది. పులిని చూసిన గ్రామంలోని పిల్లలు భయంతో పరుగులు పెట్టారు. పెద్దలు కూడా భయంతో ఇళ్లలో దాక్కున్నారు. రాత్రి పులి మళ్లీ రావచ్చని ఊహించిన గ్రామస్తులు చురుకుగా వ్యూహం రచించారు. అందరూ కలసి ఒక బలమైన కంచె పంజరాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి పులి తిరిగి వచ్చింది. అది ఆకలితో తుప్పపచ్చ రంగు గడ్డిగూటిని తిన్నట్లుగా చూసి ముందుకు సాగింది. ఆ గడ్డిగూటి దగ్గర పెట్టిన మాంసం వాసనకు ఆకర్షితమై పులి పంజరంలోకి ప్రవేశించింది. పంజరంలోకి అడుగుపెట్టగానే పులి మోసపోయినట్టు తెలిసి ఆశ్చర్యంతో గర్జించింది. తర్వాత రోజు గ్రామస్తులు అందరూ కలసి పులిని చూశారు. రామయ్య గ్రామస్తులకి చెప్పాడు, దీర్ఘ దృష్టి లేకుండా చేసే ఆలోచనలు మనకే కీడు చేస్తాయి. మనం చాకచక్యంగా ఉండి సమస్యను పరిష్కరించాలి. అందరూ ఆనందంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. పులి ఇకపై ఎవరినీ భయపెట్టలేని స్థితిలో బంధించబడింది. ఇలా రామాపురం గ్రామం పులి భయం నుంచి విముక్తి పొందింది. ఈ కథ మనకు ధైర్యం, చాకచక్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.